హాయ్ ఫ్రెండ్స్, ఏంటా కొత్తగా చూపిస్తుంది టెంపుల్ అనుకుంటున్నారా? ఇది వచ్చేసి సదుంలో ఫేమస్ టెంపుల్ అండి, అయ్యప్ప స్వామి టెంపుల్. నేనైతే ఫస్ట్ టైం వెళ్ళాను, చూడడానికి చాలా సూపర్గా ఉంది. నేను ఇక్కడ 1 ఇయర్ నుంచి ఉంటున్నాను, కానీ సదుంలో ఇంత మంచి ఫేమస్ గుడి అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంటుందని మాత్రం నాకైతే తెలీదు. తెలుసుకొని అసలు ఈరోజు వచ్చాను కాబట్టి తెలిసింది. చూడడానికి మాత్రం చాలా బాగుంది, ప్రశాంతంగా కూడా ఉంటుంది. టెంపుల్లోకి వెళ్తే మాత్రం చూడండి, చాలా పెద్దగా ఉంది ఈ గుడి అయితే. నేనైతే ఎప్పుడు చూడలేదు, మీరు కూడా చూసేయండి. ఇక్కడైతే మా పాప చెప్తుంది, లోపలికైతే వెళ్తున్నాము. మా పాప చెప్తుంది ఇక్కడ ఫొటోస్ తీసుకోవడానికి, వీడియోస్కి చాలా బాగుంటుంది వదిన, అంటే సైడ్స్లో ఉంది కదండి, అక్కడంతా చాలా బాగుంటుంది అని చెప్తుంది. ఇప్పుడైతే టెంపుల్లోకి ఎంటర్ అవుతున్నాము. అసలు ఎంట్రన్స్ మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉందండి. చూడండి, చూడడానికి మాత్రం చక్కని గుడి. అందరూ చూడండి ఒకసారి. ఇక్కడ ఏం చేస్తున్నారంటే, మేము వెళ్ళే టైంకి మాల అనేది విప్పుతున్నారు, మాల అనేది తీస్తున్నారు. అంటే ఇక్కడ ఈ గుడిలో వచ్చేసి మాల అనేది వేస్తారు, మాల తీస్తారు కూడా, రెండు చేస్తారు ఇక్కడ అయ్యప్ప స్వామి టెంపుల్. నేనైతే ఫస్ట్ టైం చూసాను. చూడండి మీరు కూడా, చాలా బాగుంటుంది. మాల వేస్తారు తీస్తారు అని కూడా నాకు తెలియదు. ఇక్కడ వాళ్ళని చూస్తే అప్పుడు మా పాప చెప్పింది, ఏమి ఇక్కడ చేస్తున్నారు అంటే, అప్పుడు చెప్పింది ఇక్కడ మాలలు వేస్తారు వదిన, మాలలు కూడా తీస్తారు అని చెప్పింది. సో మేమైతే టెంపుల్లోకి వెళ్తున్నాము. ఇక్కడైతే మొబైల్ అలో లేదంట దేవుడిని చూపించడానికి లోపలైతే. సో బయట మాత్రం అలా తీసాను. చూడండి, ఇక్కడైతే ఇదంతా గోల్డ్ అన్నారు, నాకైతే తెలీదు. గోల్డ్తో మాత్రం చేశారంటారు, కానీ నాకు తెలీదు. మీరు కూడా చూసేయండి. గుడి అయితే చాలా బాగుంది. చూడండి, ఇది లోపల, కానీ దేవుడికి మాత్రం చూపించకూడదంట. సో అందుకనేసి బయట అలా తీశాను. చాలా అంటే చాలా పెద్ద గుడి అండి. చూడడానికి మాత్రం చూస్తుంటే ఇంకా చూడాలనిపిస్తుంది. ఇక్కడైతే బ్యాక్ సైడ్ నుంచి కిందకి వెళ్తున్నాము, పైకి వచ్చాము, మళ్ళీ కిందికి వెళ్తున్నాము. లోపల ఫోటో తీయొద్దు అన్నారు కాబట్టి తీయలేదు. చూడండి ఎంత చక్కగా ఉందో. నిజంగా అయితే అక్కడ గుళ్ళో ఉన్నంతసేపు చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉందండి. అన్ని టెంపుల్స్, చిన్న టెంపుల్స్ కనిపిస్తున్నాయి కదండి, అన్ని దేవుళ్ళు ఉన్నారు అక్కడ. ఏమేమి దేవుళ్ళు అయితే నాకైతే తెలియదు, కానీ వినాయక స్వామి టెంపుల్ మాత్రం తెలుసు. ఇంకా అక్కడ ఏమేమి దేవుళ్ళు ఉన్నారు నాకైతే కరెక్ట్గా తెలీదు. మేము వచ్చే టైంకి ఇక్కడైతే అన్నీ క్లోజ్ చేస్తారు. మేము అనుకోకుండా వెళ్ళాము, ఫ్రైడే వెళ్ళాము, అది కూడా ఎందుకో వెళ్ళాలనిపించింది, వెళ్ళాము. ఇదైతే ఫ్రంట్ నుంచి తీసాను, సో మొత్తం కనిపిస్తుంది. ఇదైతే కోనేరు, మాల వేసినప్పుడు ఇలా కోనేరులోనే మునుగుతారంట. సో అది మళ్ళీ బయటకు వచ్చేసాము. ఇక్కడ అంతా సరౌండింగ్స్ అంతా చాలా బాగుంటుంది ఫొటోస్కి, వీడియోస్కి అని మా పిల్లలు చెప్తుంటే నేను అలా బయట నుంచి మళ్ళీ ఒకసారి తీశాను. టెంపుల్ అయితే మాత్రం చాలా అంటే చాలా పెద్దగా ఉంది. అసలు లోపలికి వెళ్ళాలంటే మినిమం 1.5 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటా. మేమైతే స్కూటీలో వచ్చేసాము. చూడండి, చూడడానికి చాలా పచ్చగా, సరౌండింగ్స్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. మళ్ళీ రిటర్న్ వెళ్తున్నాము. రిటర్న్ వెళ్ళేటప్పుడు ఇదంతా బయట పార్కు లాగా ఉంది కూర్చోవడానికి. చూడండి ఎంత ప్లేస్ ఉందంటే అసలు చెప్పలేము, అంత బాగుంది. మీరు కూడా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ఈ గుడిని ఒకసారి విజిట్ చేయండి, చాలా బాగుంటుంది, అందరికీ నచ్చుతుంది ఈ గుడి వచ్చేసి. మేమైతే రిటర్న్ వెళ్తూ ఉన్నాము, ఎందుకంటే చిన్న పాపని ఇంటి దగ్గర వదిలేసి వచ్చాము. మేము ముగ్గురు వచ్చాము, నేను, మా ఆడపడుచు, ఇంకో బాబు వచ్చాము, ముగ్గురు వచ్చాము. సో రిటర్న్ అవుతున్నాం.